బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంచాయతీ ఎన్నికల ప్రచారం. నెన్నెల మండలంలోని కృష్ణపల్లి నెన్నెల మండల కేంద్రంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల ప్రజలు, మహిళలు మంగళహారతులతో, డప్పు చప్పుట్లతో ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ఎండి అస్మా ఇబ్రాహీం, కృష్ణపల్లిలో స్వప్న తేజస్విని గణపతి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా వారిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బలపరుస్తూ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రజలందరూ అండగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. గతంలో ప్రజల సమస్యల విషయంలో కొంచెం పొరపాట్లు జరిగినా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ గుర్తించాలని, తమ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే రాకతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. సప్పగణపతి కుటుంబానికి నాకు 18 ఏళ్ల సంబంధం ఉన్నది. 18 ఏళ్ళు అవుతుంది. 19 ఏళ్ళు, ఈ సంవత్సరం 18 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకు నాకు సంబంధం ఉంది. చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ అత్యధిక మెజార్టీ కలిగించినటువంటి ఈ ప్రభుత్వంలో 88 సీట్లు రావడం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నాయి. ఇవాళ ఈ భారతదేశంలో రైతులకు పెట్టుబడి ఇచ్చే పథకాన్ని ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడితే రైతు ఇవాళ పెట్టుబడి తీసుకున్నటువంటి రైతులందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులందరూ కూడా ఇవాళ కేసీఆర్ కారు గుర్తు కోటేయడం జరిగింది. ఇవాళ ముసలి వాళ్ళు 1000 రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి తల్లులు, తండ్రులు అందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కారు గుర్తుకు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కారు గుర్తు వేయడం జరిగింది. పాపం మా ముసలి తల్లులు అయితే కారు గుర్తు ఎక్కడ ఉంది, కారు గుర్తు ఏదని వేసిర్రు, పోయి మరీ అడిగేసారు. కానీ పాపం వాళ్ళ కన్ను కనబడక ఏమైందంటే అది ట్రక్ గుర్తుకు పోయి పడ్డది. 11,000 ఓట్లు పడ్డాయి మన నియోజకవర్గంలో. కానీ పాపం వాళ్ళందరూ కూడా కారు గుర్తుకు ఓటేసినట్టే. మళ్ళీ కూడా రేపు రాబోయే కాలంలో మరి మా ముసలి తల్లులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 65 ఉన్న వయసును 57 ఏళ్లకు కుదించడం జరిగింది. మేము చెప్పిన ముఖ్యమంత్రి గారికి, అయ్యా మా పల్లెటూళ్ళల్లో మా వాళ్ళంతా కష్టపడే వాళ్ళు పాపం 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు అయిపోతారు కాబట్టి కొంత వయసు తగ్గించాలని చెప్తే 57 సంవత్సరాలు పెట్టడం జరిగింది. గ్రామంలో ఎవరైనా మిస్ అయితే, ఎవరికైనా పెన్షన్ రాకపోతే రేపు ఈ సర్పంచ్ ఎన్నికలైన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి, తప్పకుండా ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పేసి మనం చేస్తున్నా. నేను వాళ్ళని గారెలు అడిగా, నేను సకినాలు అడిగా, ఒక్క ఓటు అడుగుతా అని చెప్పి వచ్చిన. దయచేసి పండుగ పూట మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నా, మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు 100% ఈ అమ్మాయిని గెలిపిస్తారు. నాకు నమ్మకం ఉన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపిస్తారు. కానీ రాని వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. వారికి మీరు చెప్పండి, ఇవాళ ఈ అమ్మాయి గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు, ఈ అమ్మాయి గెలిస్తే నేను గెలిచినట్టు, ఈ అమ్మాయికి ఓటేస్తే నాకు ఓటేసినట్టు. కానీ వేరే వాళ్ళకు ఓటేస్తే అది పూర్తిగా నాలిలో వేసినట్టు. ఎందుకంటే ఈ అమ్మాయి తప్ప ఎవ్వరు గెలిచినా మళ్ళీ మేము పార్టీలోకి తీసుకోం. తీన్మార్ న్యూస్, నవీన్.